యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాము. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములనైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నటువంటి మాట తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. నిజమే, తేజస్సు అంటేనే మనకు చాలా సంతోషమైనది. ఎక్కడైనా వెలుగు కనిపిస్తే అక్కడ ఏం జరుగుతున్నదో శుభకార్యము అన్నట్టుగా చూస్తాం. అంటే వెలుగు అంటేనే అందరికీ ఎంతో ఆహ్లాదకరాన్ని ఇచ్చేది. మరి ఆ యుద్ధోపకరణములు అంటే ఏంటి? తేజస్ సంబంధమైన వారిగా ఉండాలంటే చెడును విసర్జించి అని ఇక్కడే ఉంది. మనం ఇదే చదువుకుందాము. ఒక్క నిమిషము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి. ఎప్పుడైతే అంధకార క్రియలు అవి మనకు తెలుసు, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి విషయం అంధకార క్రియలు ఏంటి అనేది, వాటిని విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజస్ సంబంధమైన వెలుగుమయమైన జీవితం మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది. అంత బాగున్నా కూడా ఏదో లోపం ఉంది అన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం. మన జీవితంలో కూడా అంధకార క్రియలు ఉన్నప్పుడు ఆ తేజస్ సంబంధమైనవి ఏమి కనిపించవు. ఎందుకంటే అంధకారము వేరు, తేజస్ సంబంధము వేరు. ఈ రెండింటికి కలయిక అనేది లేదు. వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోవాల్సిందే. కనుక వెలుగులో ఉన్నప్పుడు వెలుగు సంబంధమైన అనగా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అని ఇక్కడ మనం వాక్యము చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఇంకా అంధకార సంబంధమైనవి ఏంటంటే ఇక్కడే మనకు లిస్ట్ ఇవ్వబడింది. అల్లరితో కూడిన ఆటపాటలు. చాలాసార్లు అల్లరితో కూడిన పరిస్థితులు మనం చూస్తుంటాం. అవి అయినను, అంతేకాకుండా మత్తైనను అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసముల అయినను పోకిరి చేష్టలైనను లేకయు. ఇవన్నీ అంధకార సంబంధమైనటువంటివి. మన జీవితాలలో ఇవి పెట్టుకుంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణముల నుండి మనం దూరం అవుతాం. కనుక అంధకార సంబంధమైనవి ఏంటో అవి తీసేసుకుంటే మన జీవితము వెలుగుమయంగా ఉంటుంది. మనం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనిన వారమై ఉంటామని దైవవాక్యము హెచ్చరిస్తుంది. కనుక అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసముల అయినను పోకిరి చేష్టలైనను, ఇవి కూడా అంధకార సంబంధమైన క్రియలను మనకు చూపిస్తున్నాడు. అంటే ఏంటి అని అనుకుంటామేమో అని వాటిని కూడా చిన్న పిల్లలకు పలక బలపం పట్టి రాపించినట్లుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయినా కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు. అంటే రెండింటిని కలిపి ఇవి లేక అని చూస్తున్నాం. ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు. ఇప్పటికీ 6 చదివాం. ఇవన్నీ కూడా మన అంధకార సంబంధమైన జీవితంలో ఇవన్నీ ఉంటున్నాయి. కనుక వీటిని తొలగించుకోవాలి. ఎందుకంటే రాత్రి గడిచి పగలు సమీపం అవుతున్నది, అయినను కూడా అంధకార సంబంధమైన జీవితంలో ఉంటున్నారని దైవవాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. మన బైబిల్లోని బంగారు మాట కూడా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలంటే ఇవన్నీ ముందు తీసివేయాలి. ఇవన్నీ తీసివేసినప్పుడు
తేజస్ సంబంధమైన జీవితము, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకున్న వారమై ప్రభువునకు ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. అంతేకాకుండా మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. నిజంగానే చూడండి, పగలు ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్తున్నప్పుడా, లేదా డ్యూటీస్కి వెళ్తున్నప్పుడా, లేదా బయటకు వెళ్తున్నప్పుడా ఒక మర్యాదను అనేది సంతరించుకుంటాం. అదే రాత్రిలో చూస్తే అది అంధకార సంబంధమైన క్రియల్లో ఉండి ఉంటాం. అందు గురించే చక్కగా వ్రాయబడింది, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. అంటే మనది రాత్రి అయినా పగలైనా ఏ సమయమైనా దేవుని దృష్టికి వెలుగుమయం కనుక మనం ఎప్పుడు ఏం చేసినా కూడా దేవుడు అన్నీ చూచే దేవుడు నిత్యము నిరంతరము మనల్ని గమనించే దేవుడు, పరిశీలించు దేవుడు. కనుక మనము పగటి యందు మర్యాదగా ఎలా నడుచుకుంటామో రాత్రి యందు కూడా అలా నడుచుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. ఎప్పుడు? రాత్రి కూడా. అది కూడా ఒక మర్యాద, ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితులను మనం ఏర్పాటు చేసుకోవాలా, అది మనమే చేసుకోవాలా, మనమే ఉండాలా. అంతేకాకుండా మెట్టుకు ప్రభువు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నాం. మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులం, ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, అంటే ప్రభువును ధరించుకున్న వారమై మనము ఎలా నడుచుకోవాలంటే మర్యాదగాను, క్రమముగాను, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకున్న వారమై, మెట్టుకు మీరందరూ ప్రభువును ధరించిన వారై ఉంటున్నారు. ఆయనను ధరించుకున్న వారై ఎలా ఉండాలట? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే శరీరేచ్ఛలకు పరిగెడుతూ వేగిరపడుతూ ఉంటుంటారు. వాటిని ఆలోచన చేస్తే ప్రభువుకి దూరస్తులుగా ఉంటారు. దూరస్తులు అనగా తేజస్ సంబంధమైన జీవితాన్ని కోల్పోతారు. అందుగురించే అంధకార సంబంధమైనవి ఏంటో అవి తొలగించుకోవాలా. క్రమముగా, మర్యాదగా, పగలు ఎలాగైతే క్రమముగా మర్యాదగా నడుచుకుంటామో రాత్రి కూడా అలాగే ఉండాలని దైవవాక్కు పరిశుద్ధ గ్రంథంలో లేనిది ఏమీ లేదు. ఈ లోకంలో జరుగుతున్న సమస్తము కూడా దేవుని వాక్కు చేత మనము నేర్చుకోవచ్చు, సరిచేసుకోవచ్చు. మనల్ని మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములో ప్రకాశించును. ప్రభు మన హృదయములో ప్రకాశించిన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం మన ప్రభువే. ఇంకా ఏంటి అని చూడాల్సింది ఏం లేదు. కానీ మనము అంధకార సంబంధమైనవి చాలా ఉన్నాయి. 6 చూసాం. మనం చూస్తే రోమపత్రికలో 6 భాగాలుగా మనకి చూపించారు. పగలు నడుచుకున్నట్టుగా మర్యాదగా రాత్రులు కూడా ఉండండి, అంధకార సంబంధమైనవి వదలండి అని చూసాం. ఇక్కడ కొరింథీ పత్రికలో కనుక మనం చూసినట్లయితే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును. అంధకార సంబంధం ఉంటుంది, దానిలో నుండి వెలుగు కలుగ చేసిన దేవుడు ఆ దేవాతి దేవుడు కనుక ఆయనను పోలి నడుచుకునే కృపను కూడా దేవుడే మనకిచ్చాడు. కనుక అంధకార సంబంధమైన జీవితము నేను జీవించాల్సిందిగా ఉంది. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం. ప్రథమంగా ఆ యుద్ధోపకరణం ఏంటంటే ప్రభువే మనకు యుద్ధోపకరణంలా. ఆయనను ఎప్పుడైతే వెంబడిస్తామో ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును ఎప్పుడైతే వెంబడిస్తామో ఆయన మనలో ఉంటాడు. ఆయన యుద్ధోపకరణంలా మన జీవితాన్ని వెలిగిస్తూ అనేకులకు మాదిరికరంగా ఉండే దేవుడు. ఎప్పుడు అంధకార సంబంధమైనవన్నీ వదిలిపెడితే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణంగా దేవుడు మనలో ఉండి పోరాడే దేవుడు, మన పక్షంగా యుద్ధం చేయ దేవుడు అయి ఉంటున్నాడు. కనుక మనం అందరం కూడా బహుజాగ్రత్తగా బైబిల్లోని బంగారు మాట తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకున్న వారమై ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను ఇవన్నీ లేక కామ విలాసములు, పోకిరి చేష్టలు చాలా ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఎప్పుడైతే తీసేస్తామో నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వెలుగై ఉన్న ఆ దేవాతి దేవుడు తేజస్ సంబంధమైన ఒక యుద్ధోపకరణంగా మన హృదయములో ఉంటే ఇంకా అంత వెలుగుమయమే. రాత్రిలో కూడా మనము వెలుగుమయమైన జీవితాన్ని
జీవించే వారంగా మనం ఉంటాం. అలాగే చూద్దాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటని చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. మనం ఇంట్లో కూడా చాలాసార్లు చెప్తుంటారు, రాత్రులు ఎందుకు ప్రయాణాలు, రాత్రులు కాకుండా పగలు ప్రయాణించండి, మరి జాగ్రత్తలు అని ఎన్నో చెప్తుంటాం. అందుకే ఇక్కడ వాక్యం కూడా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభుల వారు చెప్పిన మాటనే, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగుగా ఉండి మన మధ్య సంచరించును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు. అంటే వెలుగు, మనం అంధకారము అనగానే పగలు రాత్రి, ఆ రాత్రి ఉన్న చీకటి, ఈ పగలు ఉన్న వెలుగును గురించి కాదు. కానీ మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తేజస్ సంబంధుడు కనుక ఆయనతో ఉండి నడువుడి అని దైవవాక్యం ఈరోజు నీతో నాతో హెచ్చరిస్తుంది. బైబిల్లోని బంగారు మాట, తేజస్ సంబంధమైన వెలుగుండగానే మీరు నడువుడి, ఆ వెలుగును వెంబడించుడి, మీరు వెలుగుమయమై ఉంటారు అని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి బైబిల్లోని బంగారు మాట, తేజస్ సంబంధమైన వెలుగు లేదా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం. ఆ యుద్ధోపకరణమైన యేసుక్రీస్తును నీవు నేను ధరించుకుంటే మన పక్షంగా యుద్ధమాడువాడు, వ్యాజ్యమాడువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే ఉంటాడు. కనుక ఈ బైబిల్లోని బంగారు మాటని మనం వారమంతా నెమరు వేసుకుంటూ నిజమే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై ముందుకు కొనసాగుటకు ప్రభు కృపనిచ్చాడు. కనుక మనము తేజస్ సంబంధమైన జీవితం జీవిస్తూ ప్రభుకి ఇష్టమైన వారంగా జీవించే కృపను కూడా ప్రభువే మనకు దయచేయాలి. కనుక ప్రభువును వెంబడిస్తూ నడిచే కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.